Okay, ma. Very good afternoon. So now we discuss about the another skill development subject is that advertising. ఓకేనా? సో అడ్వర్టైజింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఉంది. సో దిస్ ఈస్ ది సిలబస్. సో ఇది మన సిలబస్. ఓకేనా? సో ఇది మా మీకు ఓవరాల్గా. సో దిస్ పేపర్ విల్ బి. So the subject will be conducted for 50 marks. Okay, na? It is a foundation. It is a skill-oriented subject in the field of advertising. సో అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో మనకి ఇది ఒక దీనిపైన మనకి ఎఫెక్టివ్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ హ్యావ్ అవేర్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇన్ ఫుల్ ప్లెడ్జ్డ్లీ. Okay, na? We have some idea about on advertising. So what is advertising and what will be. సో అడ్వర్టైజింగ్ ఎందుకు, మా అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజింగ్ వాట్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్. సో దేనికి మనం ఇది యూజ్ చేస్తాం, వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి. ఓకేనా? వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లర్నింగ్ అవుట్కమ్స్కి వస్తే
We have learned and to acquire, to gain the knowledge on the field in the field of advertising. సో అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాము. అదేవిధంగా మనకి కొంత బేసిక్ అవేర్నెస్ అనేది ఐడియా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ, వెరీ యూస్ఫుల్ టు అస్ టు క్రియేట్ అండ్ టు ఎంపవర్ ఇన్ ది అడ్వర్టైజింగ్ సెక్టర్. సో మన అడ్వర్టైజింగ్ సెక్టార్లో ఎంపవర్ అవ్వాలన్నా, అదేవిధంగా గ్రోన్ అవ్వాలన్నా కూడా మనకి ఆ, చాలా అవకాశాలు ఉన్నాయి. సో దెర్ ఈజ్ ఏ వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ టు గ్రోన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఇన్ ది సెక్టర్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ సెక్టార్లో మనకి చాలా ఎక్కువ గ్రోత్ ఉంది. మరి నవే డేస్ తీసుకుంటే మీకు యు నో వెల్ అబౌట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. మీకు బాగా ఐడియా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ పైన. సో డిజిటల్ మార్కెటింగ్లో మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియా ఆర్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఓకేనా? దీస్ ఆర్ ది అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రమోటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్స్. ఓకేనా? సేల్స్ కోసం మనం ప్రమోట్ చేసుకునేకి, మన ప్రోడక్ట్స్ గురించి కన్జ్యూమర్స్కి తెలియజేయడానికి అడ్వర్టైజింగ్ ఈజ్ ది కీ వే టు నోన్ అబౌట్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ది కన్జ్యూమర్. ఓకేనా? కన్జ్యూమర్కి తెలియడానికి అడ్వర్టైజింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో దానివల్ల మనకి ఏంటనేది చూస్తాం. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అకార్డింగ్ టు ది సిలబస్ which was framed by the uh, higher education authorities for rendering of student enlighten. సో మీకు ఎన్లైటన్ అవ్వడానికి, నాలెడ్జ్లో అవేర్నెస్ని ఎన్లైటింగ్ చేయడానికి, అదేవిధంగా దీని అవ్వడానికి, ఇట్లా కొంచెం సక్సెస్ అవ్వడం కోసం, ఓకేనా, అడ్వర్టైజింగ్ అనేది ఒక స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా మీకు పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫర్ 50 మార్క్స్ పేపర్. దిస్ పేపర్ హ్యాస్ కంటైన్స్ 3 యూనిట్స్ ఓన్లీ. సో మనకి ఇది 3 యూనిట్స్ ఉంది. చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఓకేనా? ఇంట్రొడక్షన్ ఆఫ్ అడ్వర్టైజింగ్. Introduction of advertising, concepts, functions, types of advertising, creative advertising messages. ఓకేనా? Creative advertising messages, factors determining opportunities of a product, service or idea. సో ఇది మనం ఓవరాల్గా అడ్వర్టైజింగ్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్స్ అనేటివి మనకి ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ యూనిట్, రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఆన్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ యొక్క అడ్వర్టైజింగ్లో డిఫరెంట్ ఏజెన్సీస్ ఆర్ దేర్. డిఫరెంట్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ for promoting their products and services in the consumer market. సో కన్జ్యూమర్ మార్కెట్లో మనకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క సేవల గురించి కానీ తెలియజేయడం అనేది, ప్రమోట్ చేయడం కోసం ఏజెన్సీస్ అనేవి వర్క్ చేస్తుంటాయి. అండ్ వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ది అడ్వర్టైజింగ్ సెక్టార్ towards to perform to fill the towards the responsibilities, towards their responsibilities. సో వాళ్ళ యొక్క బాధ్యతలు అంటే ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజింగ్ యొక్క రంగంలో, అంటే ప్రకటన యొక్క రంగంలో వాళ్ళ యొక్క ఆ ఏజెన్సీల యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా మనకి సెకండ్ యూనిట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ దేర్ వర్క్ అండ్ ఫంక్షన్స్. సో ఎంతవరకు వాళ్ళ యొక్క స్కోప్ ఉంది వాళ్ళు వర్క్ చేయడానికి, పని చేయడానికి, అదేవిధంగా వాళ్ళు విధులు నిర్వర్తించడానికి
ఎంతవరకు వాళ్ళ యొక్క పరిధి ఉంది అని తెలుసుకోవడానికి మనకి సెకండ్ యూనిట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎథికల్ ఇష్యూస్. సో ఎథికల్ ఇష్యూస్ మనం ఉన్నాయి. ఐడెంటిఫై ఐడెంటిఫైయింగ్ టార్గెటింగ్ గ్రూప్స్, laws in advertising, advertising statutory bodies in India, role of AAI, that means Advertising Agency Association of India, agency advertising agency agencies association of India, that is the triple AI. What is the role of triple AI in the sector of advertising? So in later classes, later in upcoming classes, we know, I hope we know very well about and discuss about the this concept. And another concept is ASCI. ASCI stands for Advertising Standard Council of India. So Advertising Standard Council of India. So this is the syllabus in the second unit. And another one, last unit, last but not least, లాస్ట్ చాప్టర్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఓకేనా? ప్రకటనలు ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టైపిక్ టైపికల్ అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? టైపికల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ రీచింగ్ టార్గెట్ గ్రూప్స్, లోకల్ అడ్వర్టైజింగ్, feedback on impact of advertisement as a business promotion. So these are the concepts in advertising subject, which are very useful and needful and to acquire the knowledge for about this about from the కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్స్ నుంచి మనం చాలా వరకు నేర్చుకునేదానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మా. ఓకే, నేను అర్థమైందమ్మా చెప్పింది సిలబస్ ఏంటి అనేది మా? Yes, sir. Okay, sir. ఓకే మా. డోంట్ ఫీల్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? మనకి చాలా ఎంతూసియాస్టిక్గానే మనం నేర్చుకునే ఏం ఇబ్బంది ఏం లేదు. మనం ఏం చాలా హార్డ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లే. చాలా పీస్ఫుల్గానే, చాలా ప్లెజెంట్గానే మనం లర్నింగ్ ప్రాసెస్ సిస్టంలో నేర్చుకున్నాం, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. సో నాట్ ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్, అంటే కోర్ సబ్జెక్ట్సే కాకుండా ఇవి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్, అంటే స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ మీకు, ఇంక్లూడింగ్ ఐహెచ్సి, అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్, ఇవన్నీ ఫౌండేషన్ కోర్సెస్. సో వాటితో పాటు అలాంగ్ విత్ దెమ్ దాంతోపాటు మనం ఇది కూడా నేర్చుకుంటాం. ఓకేనా? మీరేమి కష్టంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఈజీనే, కాన్సెప్ట్స్ ఏమి ఇబ్బంది ఏం లేవు. సో కాబట్టి మనం చాలా తొందరగా కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇది మన సార్ చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి మా. ఏం లేదు సార్, మీ వాయిస్ రాలేదు, అందువల్ల అడిగినాను సార్. ఇప్పుడు ఓకేనా? క్లియర్గా ఉందా? ఎస్ సార్. Yes, sir. ఓకే. ఓకే మా, కమ్ టు ది కాన్సెప్ట్. డోంట్ డిలే. మా anyone can idea about anyone having aware on advertising? It's question for you. Anybody can tell your own words about the advertising. అడ్వర్టైజ్మెంట్ అంటే Hmm. వన్ కంపెనీ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి తెలియజేస్తారు సార్, Hmm. త్రూ ఆన్లైన్ అండ్ టీవీస్కి, రేడియోస్కి, న్యూస్ పేపర్స్కి. Hmm. దాన్ని అడ్వర్టైజ్మెంట్ అన్నారు సార్. Very good. సో వెరీ గుడ్ మా. మీకున్నటువంటి ఐడియా బాగుంది, కరెక్టే. ఇంకా ఎనీబడి?
సార్ మనం ఏదైనా కంపెనీ పెట్టామనుకోండి సార్, ఓకే. మనకి ప్రాఫిట్ రావాలంటే ఇటు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ పెరిగి మన మన అది మన అది మనం పెట్టిన కంపెనీకి వచ్చే అవకాశం ఉంటుంది, మనకు ప్రాఫిట్ వస్తుంది సార్. Very good, ma'am. Very good. So, behind what the objective of advertisement? So, what is the main objective of advertising? Is anybody even ఎవరైనా చెప్పగలరా? అడ్వర్టైజింగ్ ఇవ్వడం వల్ల మనకి దానివల్ల బెనిఫిట్ ఏంటి? సో వాట్ బెనిఫిట్ సార్ బెనిఫిట్స్ డు అంటే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి అందరికి తెలుస్తుంది సార్, తెలియని వారి గురించి కూడా. అంటే మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఆన్లైన్ ద్వారా చూస్తాము. ఓకే. సమ్ విలేజెస్ లో టీవీ చూస్తుంటారు కాబట్టి అడ్వర్టైజింగ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది సార్. అప్పుడు ఓకే బాగా మీరు చెప్పేదంతా కరెక్టే, మీరు చెప్పేదంతా కరెక్టే, ఎక్కడ ఎవరు తప్పేం చెప్పట్లా, మీరు చెప్పే అబ్సల్యూట్లీ వాట్ యు టోల్డ్ విచ్ ఈస్ వెరీ హైలీ కరెక్ట్లీ అక్యురేట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్లీ, బట్ దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ ఎవరైనా ఇప్పుడు అడ్వర్టైజింగ్ ప్రకటన ఇవ్వడం వల్ల దానివల్ల మనకేంటి లాభం అంటే ఎస్పెషల్లీ ఫర్ ది పాయింట్ ఆఫ్ బిజినెస్, నాట్ ఓన్లీ పర్సనల్ ఈజ్ ది అవుట్ ఆఫ్ మ్యాటర్, మనకి ఇది మ్యాటర్ కాదు. ఇక్కడ బిజినెసెస్ ఉన్నాయి, ఓకే గుడ్, బిజినెసెస్ ఉన్నాయి. బిజినెసెస్కి ఏంటి లాభం ఈ అడ్వర్టైజింగ్ ఇవ్వడం వల్ల? ఆ మెయిన్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అక్కడ, మెయిన్ ఒక చిన్న చిన్న పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ ఎవరైనా చెప్పగలుగుతారా? సార్ డిమాండ్ పెరుగుతుంది సార్ వాళ్ళకి కంపెనీ. అది న్యాచురల్, మాది డిమాండ్స్ సప్లై అవన్నీ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్. అంటే అడ్వర్టైజింగ్ ఇవ్వడం వల్ల, ప్రకటన ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలకి ఏ లాభం? దాన్ని వ్యాపారం ప్రొడక్ట్స్ బిజినెస్ సేల్ అవుతాయి సార్. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. టు ఎన్హాన్స్ ది సేల్స్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ త్రూ గివింగ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తాం? సేల్స్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం కోసం అడ్వర్టైజింగ్ ఇస్తాం. ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్స్ వస్తాయి, నేమ్స్ వస్తాయి, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ విల్ బి కమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ బై గివెన్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ ఇవ్వడం చేత మనకు ప్రతిదీ వస్తుంది. దాంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్హాన్స్ ది సేల్స్ వాల్యూమ్, అమ్మకాలను పెంచుకోవడం కోసమే మనం ప్రకటన ఇస్తాము. అవునా? అంతే కదమ్మా? అమ్మకాలను పెంచుకోవడం కోసమే మనం ప్రకటన ఇస్తామే కానీ ప్రాఫిట్స్ పెంచుకోవడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో కాదు. సో సైమల్టేనియస్లీ మీరు చెప్పిందంతా అఫ్కోర్స్ కరెక్ట్లే, నాకు అఫ్కోర్స్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. కానీ దీన్ని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సేల్స్ని పెంచుకోవడం కోసం, బిజినెస్ని ప్రమోట్ చేయాలి, ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి. మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాం, ప్రమోట్ చేయడం కోసం అడ్వర్టైజింగ్ కూడా ఇవ్వగలుగుతాం. ఎందుకు ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది? ప్రమోట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా ప్రమోట్ అంటే? ఇంకో ప్లేస్కి మార్చడం. ఓకే, ప్రమోట్ అంటే ఏంటి? ఓకే, మార్చడం, అది వేరు. సో ఇక్కడ ఎందుకు అంటే మనం వస్తువుల్ని మన ప్రోడక్ట్స్ని, మన బిజినెస్ యొక్క ప్రోడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ ప్రజలకి తెలియజేస్తున్నాం. అంటే వాటిని కొనండి అని మనం వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే మోటివేట్ చేస్తున్నాం. ప్రమోటింగ్ అంటే తెలియజెప్పడం, వాటిని ప్రోత్సహించడం, అంటే మనకు ఆ ప్రోడక్ట్స్ని కొనే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం కోసం మనం ప్రమోట్ చేస్తున్నాం. అది ద ప్రమోషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ది మార్కెట్ బై గివింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం చేత ఆ వస్తువు, ఆ ప్రోడక్ట్ కానీ అంటే ఆ వస్తువు కావచ్చు, ఆ ఉత్పత్తి కావచ్చు, ఆ సేవ కావచ్చు, ఆటోమేటిక్గా ప్రజల్లోకి అది వెళ్తుంది. లైక్ అడ్వర్టైజింగ్ ఈజ్ లైక్ అన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఛానల్ మా, ఓకేనా? ఇట్స్ లైక్ ఎ మార్కెటింగ్ కమ్యూనికేషన్. సో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ మెథడ్స్ని మనం ఫాలో అవుతున్నాం. ఓరల్ కమ్యూనికేషను, అది సోమ్సో ఏదో ఉన్నాయి మనకి. సో అడ్వర్టైజింగ్స్ అనేటివి ఇట్స్ లైక్ ఏ
మార్కెటింగ్ కమ్యూనికేషన్. సో ఇది ఎవరెవరికి అంటే ద మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఇస్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ద మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఈజ్ వర్కింగ్ బిట్వీన్ ది టూ ఆస్పెక్ట్స్, అంటే రెండు అంశాల మధ్య ఈ యొక్క మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది వర్క్ చేస్తుంది. సో ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద కమ్యూనికేషన్ విల్ బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ ట్రేడర్ టు కన్జ్యూమర్. ఓకేనా? అంటే వ్యాపారస్తుల నుంచి ఎవరికి పోతుంది అడ్వర్టైజింగ్ కమ్యూనికేషను? కన్జ్యూమర్. కన్జ్యూమర్కే కదా, అదే కదా మెయిన్ అది. ఎస్. సో ఇట్స్ లైక్ ఎ మార్కెటింగ్ కమ్యూనికేషన్. సో మనం ఏదైతే మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఎవరైనా బాబు నా దగ్గర సోన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సోన్స్ సర్వీసెస్ ఉన్నాయి, మీకు చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా క్వాంటిఫైబుల్గా ఉంటాయి, క్వాలిటీగా ఉంటాయి, రీజనబుల్గా ఉంటుంది అని చెప్పి మనం ఒక ప్రాపర్ అడ్వర్టైజింగ్ రూపంలో, ప్రకటన రూపంలో ఇస్తుంటాం. ప్రకటన రూపంలో ఇచ్చి వాడిని కొంచెం మన కొంచెం వాడిని మోటివేట్ చేస్తాం, ఇన్స్పైర్ చేస్తాం. ఓ ఎస్, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది వాన్స్ ట్రై చేద్దాం, ఇది బాగుంటే చూస్తాం అని వాడిలో ఒక చిన్న ఒక చిన్న ఇన్స్పిరేషన్, ఒక చిన్న మోటివేట్ చేయించడం, అట్రాక్ట్ చేయడం. ఎస్, అట్రాక్ట్. సో అట్రాక్ట్ చేయించడం. సో అట్రాక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాడు హీ కెన్ బై, కొనుగోలు చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో నవ్వే డేస్ ద అడ్వర్టైజింగ్ ఈజ్ ఏ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ది మోడ్రన్ బిజినెస్ ఎరా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆధునిక వ్యాపార ప్రపంచంలో అడ్వర్టైజింగ్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఇంపాక్ట్ ఉంది. వితౌట్ అడ్వర్టైజ్మెంట్ దెర్ ఈజ్ నో బిజినెస్. Without advertisement, there is no commerce. Without advertisement, there is no product or there is no services. సో అడ్వర్టైజ్మెంట్ లేకుండా సేవలు ఇవేం లేవు. ఎందుకంటే మనకి అడ్వర్టైజింగ్ ఉంటేనే అవి అవుతాయి, కానీ అప్పుడు బిజినెస్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ లేకుండా మనం ఏం చేయలేం. సో కాబట్టి అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక జస్ట్ సెకండ్. ఎస్, వన్ ఎమినెంట్ ఆథర్. సో ఒక ఎమినెంట్ ఆథర్ ఏం చెప్తాడు అంటే, ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఈజ్ ది బిజినెస్ ఆర్ యాక్ట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్. సో ఇదేమంటారంటే, ద డెఫినేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఈజ్ ది బిజినెస్ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటిది ఒక ప్రకటన. సో దానివల్ల ఏంటంటే, ఆర్ యాక్ట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ నోన్ టు ది పబ్లిక్ అంటే వ్యాపారం ఏదైతే, సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక వ్యాపారం లాంటిది. దీనివల్ల ఏం చేస్తుందంటే, దీనివల్ల కొంత పబ్లిక్ అనేది తెలియజేస్తాము. యూజువల్లీ త్రూ సమ్ టైప్ ఆఫ్ పెయిడ్ మీడియా. సో మనం ఏంటంటే దీనివల్ల ఏం చేస్తాం అడ్వర్టైజ్మెంట్ వల్ల అంటే, ఇట్స్ యాక్ట్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ నోన్ టు ది పబ్లిక్ అంటే ప్రకటన ద్వారా ఏదో కొంత ప్రజలకి తెలియజేస్తాము. ఓకేనా? దేని గురించి అంటే ప్రోడక్ట్స్ గురించి కానీ, లేకపోతే ఒక విషయం గురించి కానీ, ఒక సమాచారం గురించి కానీ, ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ మనం ఏం చేస్తామంటే అడ్వర్టైజ్ చేస్తాం. అడ్వర్టైజ్ అంటే ప్రకటన. ఆ ప్రకటన అంటే మనం చూడొచ్చు మెయిన్గా దాని బిహైండ్ ది అడ్వర్టైజ్మెంట్ దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ మోటో. సో మనకి లాభదాయకంగా ఉంటుంది అక్కడ. అంటే అడ్వర్టైజింగ్ ప్రకటన ఇవ్వడం వెనుక మనకి అక్కడ లాభదాయకం ఉంది కాబట్టి మనం అక్కడ ఇస్తున్నాం. సో ప్రమోషన్ లేకపోతే ఏ బిజినెస్ సర్వైవ్ కాదు ఓకేనా? సో కాబట్టి ఏదైనా మన వ్యాపారం చేయాలి అని అంటే అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. అడ్వర్టైజ్మెంట్ లేకుండా మనం ఏ బిజినెస్ని రన్ చేయలేము, ఏ బిజినెస్ కూడా సర్వైవల్ కాలేదు. ఎందుకంటే అడ్వర్టైజ్ అనేది అంతలా పవర్ఫుల్ అది. సో ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ టైప్స్ ఎవరైనా చెప్పగలరా? జస్ట్ ఓరల్లీ. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డిస్కస్ చేద్దాం మిగతా. అంటే సార్ అడ్వర్టైజింగ్ టైప్స్ సార్ పాంప్లెట్ సార్. వెరీ గుడ్. పాంప్లెట్స్. ద అడ్వర్టైజింగ్ విల్ బి గివెన్ ఇన్ పాంప్లెట్స్ టైప్. ఓకే, గుడ్. సార్ ఇప్పుడు ఏదైనా మూవీ వచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా సార్ కొన్ని. అవునమ్మా. వాటి మీద అవి కానీ
సార్ ఎగ్జాంపుల్ చిత్తూరులోనే చూడండి సార్, Hmm. ఆటోలు వేసుకొని తిరుగుతా ఉంటారు షాప్స్ గురించి. Yes, very good. అవి Hmm? వాట్? ఫ్లెక్సీ సార్, ఏమ్మా? కట్అవుట్ పెడతారు కదా సార్, ఫ్లెక్సీ. వెరీ గుడ్, ఫ్లెక్సీ. వెరీ గుడ్. ఇంకా హోర్డింగ్స్, బోర్డింగ్స్ అంటారు. హోర్డింగ్స్ మీకు బాగా, నాట్ బోర్డింగ్స్, హోర్డింగ్స్ అంటారు. హోర్డింగ్స్ అంటే మీరు చెప్పినట్టు ఫ్లెక్సీస్ చాలా చాలా బోర్డ్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాల్ బోర్డ్స్. వాల్ బోర్డ్స్ అంటారు. వాల్ బోర్డ్స్ అడ్వర్టైజ్మెంట్స్. వాల్ బోర్డ్స్ అడ్వర్టైజ్మెంట్స్. అదేవిధంగా హోర్డింగ్స్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి రోడ్డు మిడిల్లో ఉంటుంది చూడండి. రోడ్ మిడ్ వే అంటే మిడిల్ వేలో రోడ్లో మనకి ఈ చిన్న చిన్న బోర్డు లాగా వేస్తూ ఉంటుంది చూడండి. సో ఆ, అది వాటిని అవును సార్. పెద్ద పెద్ద భారీ హోర్డింగ్స్ ఉంటాయి అవి. అంటే ఇప్పుడు అవును ఇండ్ల సార్. పైన ఉంటాయి చూడండి మా, ఇండ్ల పైన కూడా అంటే హౌసెస్ పైన కూడా పెద్ద భారీగా పెడుతూ ఉంటారు. చాలా పెద్దగా ఉంటాయి బోర్డు లాగా అవి. అవి హోర్డింగ్స్ అంటారు. చాలా సార్ భారీ. ఎవరికైనా ఏ ఊర్లోని ఫెస్టివల్ అప్పుడు పెడతారు కదా సార్, సేమ్ అలాగే కదా సార్. ఎస్ మా, ఎస్ ఫ్లెక్సీస్ ఎట్లా ఉంటాయి అది కూడా అట్లా ఉంటాయి. బట్ అది ఇది ఇది ఓకే. ఇంకా చెప్పారు ఓల్డ్ వాల్ బోర్డింగ్స్, ఇంకా ఆ, ఇంకా హోర్డింగ్స్. గాడ్. ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి మర్చిపోయారా? మర్చిపోయారమ్మా? న్యూస్ పేపర్స్. మీ వాయిస్ వినపడలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు న్యూస్ పేపర్స్ మా, న్యూస్ పేపర్ ఈస్ ది ఓల్డ్ వన్ చెప్పాను టైప్ కదా ఆఫ్ సార్, అడ్వర్టైజింగ్ మెథడాలజీ, అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. చెప్పినాను కదా సార్. Yes, newspaper advertising can promote మ్యాగజైన్ business. సార్. Huh? ఏంమా ఏదో చెప్తున్నారు? ఏదో చెప్పారు ఏంటి? సార్ ఏదో చెప్తున్నారు కదమ్మా. మ్యాగజైన్ సార్. వెరీ గుడ్. బాగా తమాషా అయిపోతున్నారు సార్. మ్యాగజైన్స్. పోస్టర్స్ సార్, వెరీ గుడ్. ఇంకా పోస్టర్స్. వెరీ గుడ్. పోస్టర్స్. టెలివిజన్. వెరీ గుడ్. టెలివిజన్ సార్. టెలివిజన్. వెరీ గుడ్. టెలివిజన్. రేడియోస్. రేడియో. రేడియో ఈజ్ ది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. న్యూలీ మొబైల్స్ కూడా వస్తాను సార్ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్. ఎఫ్ఎం. ఎఫ్ఎం అన్నా కూడా అంతే నాయన, అడ్వర్టైజింగ్ అది రేడియోనే. మొబైల్స్కి వస్తాను సార్, మొబైల్స్. మొబైల్స్ అది ఓకే. మొబైల్స్ కొన్ని ఉన్నాయి మీకు. మెయిల్స్, డైరెక్ట్ మెయిల్స్, మెయిల్ అడ్వర్టైజింగ్ మీకు తెలుసా? మీకు వస్తుంటాయి చూడండి ప్రమోషన్ మీ మెయిల్లో. Yes, sir. Yes, sir. ఉంటాయి సోషల్ ప్రమోషన్స్ అని, లాస్ట్ థర్డ్ ఆప్షన్లో ఉంటుంది ప్రమోషన్స్ అని. ఇట్స్ Yes, లైక్ sir. ఎస్ సార్. ఎస్, ఇట్స్ మెంట్ ఫర్ అడ్వర్టైజింగ్ పర్పస్. ఆన్లైన్ లో సార్. ఎస్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. వెరీ గుడ్. మీరు చూస్తుంటారు ఇప్పుడు సమ్ వెబ్ పేజ్ చూసారనుకోండి, వెబ్ పేజ్ స్లైడ్స్లో మనకి వర్టికల్ గాను హారిజాంటల్ గాను మీకు అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవునా? ఎస్ సార్. సో దీస్ ఆర్ ది ఇంకా చెప్పాలి అంటే డైరెక్టరీస్. డైరెక్టరీస్ అంటే మీకు ఐడియా ఉన్నదేమో. ఇట్స్ లైక్ ఏ ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో మనకి అడ్వర్టైజింగ్లో ఇది డైరెక్టరీస్ మనకి ఏంటంటే అది ఒక బుక్లో ఉంటుంది. ఆ బుక్ పెద్ద బుక్ లాగా ఉంటుంది. ఆ బుక్స్లో ఏంటంటే మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఇస్తారు. అంటే మన దాంట్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్టరీస్ మీరు చూస్తుంటారు, ఒక్కొక్క
సార్ సండే బుక్స్ సార్, సండే న్యూస్ పేపర్స్ లో వస్తుందా అలాంటి బుక్స్ న్యూస్ సార్? పేపర్స్ ఎస్ మా డైరెక్ట్ రీజ్ అంటే దాంట్లో కూడా వస్తుంది. అంటే ఇది ఒక ఇట్లా అంటే ఒక పర్టికులర్గా దాని గురించే ఉంటుంది. పర్టికులర్గా దాని గురించే ఉంటుంది. ఎస్ సార్, వస్తాయి సార్ న్యూస్ పేపర్స్లో, స్మాల్ బుక్స్గా వస్తాయి. ఇంకా బాల్ బర్డ్స్ అయిపోయింది, ఇంకా పాంప్లెట్స్ చెప్పారు. మోస్ట్ అన్ని అయిపోయాయి. టెలిఫోన్స్ కాల్స్ రాదా? అయిపోయింది సార్ అది కూడా. ఎవరు చెప్పలేదు టెలిఫోన్ అని? టెలివిజన్ చెప్పినారు చెప్పారు. సార్. ఓకేనా? ఓకే, టెలివిజన్. ఓకే, టెలివిజన్, టెలిఫోన్ మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? డైరెక్ట్ మెయిల్స్, ఇంకా అదేవిధంగా క్యాటలాగ్స్, ఇవన్నీ మనకి అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ మా. ఓకేనా? అంటే ట్రెడిషనల్లీ డిజిటల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఇది టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ వల్ల, ప్రమోట్ చేయడం వల్ల మనకు ప్రోడక్ట్స్ని టు అడ్వర్టైజ్, టు ప్రమోట్, టు కమ్యూనికేట్ త్రూ డిఫరెంట్ ఛానల్స్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఛానల్స్, through marketing communicate channels, using marketing communicate channels about our products and services to the customers. సో మనకు ప్రోడక్ట్స్ గురించి, వస్తువుల గురించి, మనకు బిజినెస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి మనం వాళ్ళకి డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి అడ్వర్టైజ్మెంట్ రోల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, జాబ్ ఆపర్చునిటీస్. ఎస్ సార్, ఉన్నాయి సార్. అడ్వర్టైజింగ్ సెక్టర్లో చాలా కొన్ని ఫేక్ కూడా వస్తూ ఉంటాయి సార్. అంటే అడ్వర్టైజింగ్స్ అది వేరులే, అడ్వర్టైజింగ్స్ ఇవ్వడం వేరు. అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా కానీ దాంట్లో ఫేక్ ఉంటాయి, ఒరిజినల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మనది విచ్ ఇస్ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ మొబైల్స్కి వస్తాయి సార్, అంతే సార్. జాబ్ గురించి అవన్నీ వస్తాయి, క్లాసిఫైడ్స్ అవన్నీ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. బట్ దాంట్లో అన్ని ఫేక్ అన్నీ ఉంటాయి. మనం ఏది విచ్ థింగ్ ఈజ్ కరెక్ట్, ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అదే మనం తెలియజేసుకోవాలి, అదే మనం దాన్ని ఫైనలైజ్ చేసుకోవాలి. అది కరెక్టా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చేయలేం కదా, అదన్నీ ఫేక్. సో దానివల్ల కూడా చాలా మందికి ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి. సైమల్టేనియస్లీ బోత్ అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. బట్ మనం దాన్ని కొంచెం పాజిటివ్గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి దీంట్లో చూడండి ఇంకా కూడా ఉన్నాయి. ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్స్, సర్వీసెస్, ఐడియా. సో మన ఐడియాని కూడా మనం అడ్వర్టైజ్ చేయొచ్చు, తెలుసా మీకు? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక స్టార్టప్ ఉన్నింది అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర యూ డోంట్ హ్యావ్ ఫినాన్స్ టు స్టార్టప్. అంటే నువ్వు స్టార్టప్ ఏదైనా చేయడానికి, ఒక వ్యాపారం పెట్టడానికి నీకు దగ్గర మనీ లేదు. బట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా టు కలెక్ట్ ది ఫైనాన్స్ ఫ్రమ్ different sources like క్రౌడ్ ఫండింగ్. సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా మనం కూడా చేయొచ్చు. ఇట్స్ లైక్ అడ్వర్టైజింగ్. చూడండి, మీరు బాగా ప్రమోట్ చేయగలిగితే, నేను సో అంటే మీరు అడ్వర్టైజ్ ఇచ్చేటప్పుడు చాలా ఓరల్గా ఉండాలి. అంటే జస్ట్ ఓరల్గా ఉండాలి. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఎట్లాంటిది కాదు. సో చాలా ఫ్యాక్చువల్గా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి, బిలీవ్డ్గా ఉండాలి. ఓకేనా? అదేవిధంగా అడ్వర్టైజింగ్ కూడా మనకి చాలా షార్ట్ రన్లో ఉండాలి, కూడా ఉండాలి. అది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అంటే మన గంటలు ఇవ్వడం కాదు. సో అడ్వర్టైజింగ్ అంటే ఇట్స్ ఇన్ ఏ సింపుల్ అంటే ఎగ్జాంపుల్ రిలేషన్. అంటే
కొంత ఒక 1 ఆర్ 2 మినిట్స్. కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రొడ్యూసర్ పంపిస్తారు కదా సార్ మూవీస్ కి. ఎస్. సార్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థమే కాలేదు సార్. ఏ కాన్సెప్ట్? ఇప్పుడు చెప్తా ఉండేది సార్. అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్ అమ్మా. ఎస్ సార్. అడ్వర్టైజింగ్ ఐడియాస్ అంటే ని ఏంటి? ప్రకటన గురించే కదా మనం తెలుసుకుంటా ఉన్నది. సార్ అంటే అమ్మ ఇప్పుడు చెప్తాను కదా సార్ ఐడియాని అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియచేయడం అని. అది ఓహో, అర్థం ఇదా? కాదని చెప్పాను. ఎస్. ఐడియా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఏమని, నేను ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ స్మాల్ స్టార్టప్. ఒక చిన్న స్టార్టప్ని నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటాను. అంటే లైక్ నువ్వు బిజినెస్ కూడా అనుకోండి, బిజినెస్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు. బట్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ ఫైనాన్స్, మీ దగ్గర డబ్బులు లేదు. ఏం చేస్తారు? చాలా ఆలోచన ఏమో చాలా క్రియేటివిటీగా ఉంది, చాలా ఆలోచన ఏమో మంచి ఐడియా ఇన్నోవేటివ్గా ఉంది, మీరు ఎంచుకునేటువంటి వ్యాపారం కూడా చాలా క్రియేటివ్గానే ఉంది. బట్ పెడితే మాత్రం సక్సెస్ అవుతారు, అది యూ బిలీవ్, నువ్వు నమ్ముతావు. కానీ ఇతరుల్ని నమ్మించి తద్వారా నువ్వు డబ్బుల్ని సేకరించుకోవాలి అంటే, ఫైనాన్స్ని సేకరించాలంటే అడ్వర్టైజింగ్ ఈజ్ అన్ కీ రోల్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ సార్. సో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేదు, బిజినెస్ ప్రపోజల్ ఉంది, ఓకే. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు మీరు కలెక్ట్ చేయాలి అంటే, మనీ ఫైనాన్స్ మీరు కలెక్ట్ చేయాలి అని అంటే సార్ ఐడియాతో చిన్న ప్లాన్ వేసి ఎస్, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి చిన్న వీడియో చేసి వాళ్ళకి పెట్టడం అంతే సార్. అంతే. ఇట్స్ లైక్ అంతే. నచ్చితే అడ్వర్టైజింగ్ అంతే. నచ్చితే మీకు ఓకే, డబ్బులు లేకపోతే లేదు, డబ్బులు లేదు. మీ దగ్గర ఐడియా ఉంది, డబ్బులు లేదు. డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? దాన్ని అడ్వర్టైజ్ చేస్తారు. ఎస్, దిస్ ఈజ్ మై కాన్సెప్ట్, దిస్ ఈజ్ మై ఐడియా, ఇది నా ఆలోచన, ఇది నేను పెట్టాలనుకుంటున్నాను, ఇది బాగుంటుంది అని చెప్పి మీరు వాళ్ళలో ఎన్లైటన్ చేసి మోటివేట్ చేస్తున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు. దీంట్లో కానీ మీరు ఎవరైతే పెట్టుబడి పెడతారు, దోస్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టార్ట్అప్, డెఫినెట్లీ యూ విల్ గెట్ బెనిఫిట్. సో నువ్వు ఎవరైతే దీంట్లో డబ్బులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా దీంట్లో మంచి లాభాలు ఆర్జిస్తారని చెప్పి నువ్వు ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక బిలీవ్నెస్ తోటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ అడ్వర్టైజింగ్. సో అది మీరు వీడియోలో పెడతారా లేకుంటే ఇంకో ఛానల్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ మీరు ఏదైనా ఎన్నుకోవచ్చు. బట్ నీకు అల్టిమేట్ థింగ్ ఏంటి, అల్టిమేట్ బెనిఫిట్ అల్టిమేట్ యూజ్ ఏంటంటే నీకు డబ్బులు రావాలి, ఫైనాన్స్ పెట్టి ఆ ఫైనాన్స్ని కలెక్ట్ చేసి బిజినెస్ పెట్టాలి. అది నీ యొక్క గోల్, నీ యొక్క ఐడియా. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే నీకు అడ్వర్టైజ్మెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ యూ. సో మీకు ఇట్లా నవే డేస్ మీకు ఏం చేస్తున్నా అంటే, డబ్బులు లేదు చాలామంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా తీసుకోండి, చాలా వరకు లోయర్ పీపుల్ ఉన్నారు. బట్ దే హ్యావ్ వండర్ అండ్ బ్లండర్ఫుల్ ఐడియాస్, బ్లండర్ఫుల్ ఇన్నోవేటివ్ థాట్స్, చాలా ఉంటాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి. బట్ వాళ్ళకి ఫైనాన్స్ లేదు. ఏం చేశారంటే దే ఆర్ గోయింగ్ టు దే కెన్ అడాప్ట్ ది క్రౌడ్ ఫండింగ్. సో క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళారు. క్రౌడ్ ఫండింగ్లో ఇట్స్ లైక్ ఏ వన్ ఆఫ్ ది డిజిటల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ మా. క్రౌడ్ ఫండింగ్ అనేది వన్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫాము, నాట్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇట్స్ లైక్ ఏ మనకి ఇది ఒక వే, మన డబ్బులు తెచ్చుకోవడానికి, మనీని సమకూర్చుకోవడానికి అదొక ఫండ్ లెక్క, అదొక ప్లాట్ఫామ్. సో దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ఐడియాని, ఒక చిన్న వీడియోని మీరు దాన్ని మేక్ ఓవర్ చేసి జస్ట్ పెట్టారనుకోండి, వాళ్ళు చెప్పారనుకోండి దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ ది, మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారంటే ఆటోమేటికల్గా దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ స్టార్టప్. అట్లా ఎన్నో బిజినెసెస్, ఎన్నో ప్రోడక్ట్స్, ఎన్నో సర్వీసెస్ ప్రమోట్ అయ్యి ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. ఓకేనా? మనం ఇంకా సేమ్ ఓల్డ్ మెథడాలజీస్లో ఉంటేనే కష్టం, అప్గ్రేడ్ అవ్వాలి. ఏం చదువు, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ది అడ్వర్టైజింగ్ సెక్టార్, వాట్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతున్నాయి, ఏం అభివృద్ధి చెందుతున్నాయి అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో కానీ ఏదైనా కూడా కానీ, అది మనం
ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎక్స్‌ప్లోర్ చేస్తేనే మనకు తెలుస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొంతమంది మీరు అడ్వర్టైజ్‌మెంట్ చూసుంటారు కదా! అడ్వర్టైజ్‌మెంట్ చూసుంటారు. అడ్వర్టైజ్‌మెంట్‌లో కొంచెం క్రియేటివ్ అడ్వర్టైజ్‌మెంట్స్ కొంతమంది చాలా బాగా పెడుతూ ఉంటారు. క్రియేటివ్ అడ్వర్టైజ్‌మెంట్స్ అంటే ఏంటి మా? ఎవరైనా చెప్పగలరా? క్రియేటివ్ అడ్వర్టైజింగ్ మెసేజెస్ అంటారు వాటిని. మనకి యూనిట్‌లోనే ఉంది కాన్సెప్ట్‌లోనే. ఇది మీకు లేటర్ క్లాసెస్‌లో నేను ఐ విల్ డిస్కస్ విత్ యూ. క్రియేటివ్ అడ్వర్టైజింగ్ మెసేజెస్ అంటే టెలివిజన్స్ వస్తా ఉంటాయి కదా సార్, ఆ, అవే సార్. ఇప్పుడు చూడండి మా మీకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తాను. ట్రిప్లెక్స్ ఐడియా ఉంది కదా! ట్రిప్లెక్స్ ఎస్ సార్. ఎస్ సార్. ఉంది సార్. ట్రిప్లెక్స్ అదే సర్ఫ్ ఎక్సెల్ సార్ డిటర్జెంట్ సోప్ సార్. డిటర్జెంట్స్. డిటర్జెంట్ సోప్ కరెక్ట్. ట్రిప్లెక్స్ ట్రిప్లెక్సా అది సర్ఫ్ ఎక్సెల్? అది సంస్కారవంతమైన సోప్ అంటారు చూడండి. సర్ఫెక్సల్ ఉంది సార్. ట్రిప్లెక్స్ కదా ట్రిపుల్ అది. ఎక్సే సార్. ట్రిప్లెక్సే సార్. ఎస్ ఎస్ గుడ్. దాంట్లో చాలా క్రియేటివ్గా పెట్టాడు అడ్వర్టైజ్మెంట్. బట్ ఇట్ ఈస్ ఎస్ సార్. హైలీ ఇన్ఫ్లుయెన్సబుల్ థింగ్ అది. ఇన్ఫ్లుయెన్సబుల్ అడ్వర్టైజ్మెంట్ అది. అంటే ఇతరులను ప్రభావితం చేస్తుంది అది. చూడండి మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఆ ట్రిపుల్ ఎక్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇద్దరు ఉమెన్స్ అటు పోతూ ఎస్ ఉంటారు. సార్. అటు పోతూ ఉంటే ఒక అంబులెన్స్ ఏం చేస్తుందంటే ఒక అంబులెన్స్ ఒక ఆ, అదేమంటారు దాన్ని రోడ్డు మీద స్లమ్లో ఏమైపోయి స్టక్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ దమ్లో వెహికల్ ఏమైపోతుంది అంటే అంబులెన్స్ ఇదంటారు కదా స్లమ్ అంటారు కదా ఆ మురికివాడలో అది కూరకపోతుంది. చిన్న గుంతలో గుంతలో కూరకపోతుంది. దాన్ని సో పుష్ దాన్ని వీళ్ళు ఏం చేస్తారు. చేస్తారు, పుష్ చేస్తారు. వీళ్ళు పోయేసి ఆ మొత్తాన్ని ఆ స్లమ్ అంతా వీళ్ళు పాపం అంతా అదంతా బురద అంతా వీళ్ళకి మడ్ అదంతా వీళ్ళకి అందుకుంటారు సార్. అంటుకుంటుంది. వీళ్ళు చాలా కష్టపడి జస్ట్ అది తోస్తారు. అది తోసి మూవ్ ఆన్ చేసి చేతులు ఇట్లా అంటారు చూడండి. ఎంత చాలా మంచి వండర్ఫుల్ అడ్వర్టైజింగ్ మెసేజ్ అది. చాలా ఇంపాక్టెడ్గా ఉంటాయి, చాలా క్రియేటివ్గా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. సో అట్లా క్రియేటివ్ నేచర్స్తో క్రియేటివ్ థాట్స్తో అడ్వర్టైజింగ్ మెసేజెస్ ఎలా ఇది సొసైటీలోకి పీపుల్స్కి తెలియజేయాలి అని ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా మన క్రియేటివ్ మెసేజెస్ ఇంకా అదే విధంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సెక్టార్. మన చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఎవరైనా చెప్పగలరా క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్స్? ఫెయిర్ అండ్ లవ్లీ సార్. అవన్నీ వద్దులే, అవన్నీ కొంచెం కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ. బట్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ అండ్ కమర్షియల్ అట్ బోత్ సొసైటియల్ అండ్ కమర్షియల్ రెండు ఉంటాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమర్షియల్, ఎందుకంటే మనం నేర్చుకుంటున్న సబ్జెక్టే ఇక్కడ బిజినెస్ ఒక రకంగా. ఓకేనా? ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారమ్మా క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్స్? ఏమ్మా? డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ దాన్ని యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మూవీస్ అని అంటే ఫ్రీగా చూడొచ్చని చెప్తున్నారు కదా సార్. యాప్ ఓకే ఓకే. సో ఇట్లా అడ్వర్టైజ్మెంట్. ఎస్ గుడ్. సో ఇట్లా మనకి డిఫరెంట్ క్రియేటివ్ థాట్స్తో మనం ఎందుకంటే వీ క్రియేట్ ది డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఇన్నోవేటివ్ మేనర్. అంటే కొత్తదనంతో కలిపి మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇది ఎట్లా చేయాలి అది ఎలా చేయాలి ఇవనేది మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేద్దామా? ఓకేనా? అర్థమైందమ్మా? జస్ట్ సింపుల్గా ఏంటంటే అడ్వర్టైజింగ్ అంటే ఐడియా ఎస్ సార్. మా రిమైనింగ్ మెంబర్స్కి అర్థమైందా లేదమ్మా? ఎస్ సార్. ఓకే గుడ్. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టండి మా. సార్ షేర్ యువర్ స్క్రీన్. నెక్స్ట్ సార్ నేను పెట్టినాను చూడండి సార్. ఓకే థ్యాంక్ యూ మళ్ళీ మీకు CA1 వాళ్ళకి ఐ థింక్ క్లాస్ ఉంది.